ఇలాంటి అమావాస్య అంటే మేషరాశిలో భరణి నక్షత్రంలో సూర్యుడు ఉండగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైందండి. ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించి అదృష్టవంతులైపోండి. ఇది ఖచ్చితంగా మీ జీవితంలో చాలా వరకు మిమ్మల్ని అభివృద్ధి స్థాయిలో ఉంచుతుందని ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎంతోమంది కూడా దీన్ని ఆచరించి చాలా వరకు సుఖపడిన వాళ్ళు ఉన్నారండి. కలబందను ఒక్కటి సేకరించండి. కలబంద అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. కలబందను వేర్లతో సహా తీసుకొచ్చి ఇంటిలో శుభ్రం చేసి పెట్టండి. అదే రోజు ఉదయమే తెల్ల జిల్లేడు చెట్టు వేరు 9 గణపులు కానీ 11 గణపులు కానీ కలిగినటువంటి గరిక తీగ, ఆ తీగను ఒక్కటి సేకరించండి. ఈ 3 పదార్థాలను శుభ్రం చేసి పెట్టుకుని ఒక ఎర్ర దారం ఒకటి తెచ్చుకోండి. ఎరుపు రంగు దారము తీసుకొచ్చి ఈ మూడింటిని అంటే కలబందను తల్లకిందులుగా ఉంచి దాని వేర్ల వైపు పైకి ఆకాశం వైపు ఉండే విధంగా పట్టుకొని ఆ వేర్ల దగ్గర ఈ గరిక తీగ అదేవిధంగా తెల్ల జిల్లేడు మూడింటిని కలుపుతూ ఎర్రదారంతో కట్టండి. కట్టిన తర్వాత దీనికి పసుపు కుంకుమతో అలంకరించండి. అలంకరించిన తర్వాత దీన్ని తల్లకిందులుగా మీ గుమ్మం వైపు వేలగట్టండి. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దరిద్రాన్ని మీ దగ్గరకు రాకుండా చేస్తుందండి. చెడును అనుభవించడం కన్నా చెడు రాకుండా కాపాడితే చాలా చక్కని మార్గం అండి. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయము, ఇంకా డబ్బులు నిలవటము, చాలా వరకు దరిద్రం మీ దరిదాపుల్లో కూడా ఉండదండి. చాలా విషయాల్లో అదృష్టాన్నే మీరు చవి చూస్తారు. చాలా చక్కటి పరిష్కారం అండి ఇది.